హలో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నెల్లూరు అమ్మి. సో ఏంది అవకాయరా, ఏంది చీకట్లో ఉన్నారని చెప్పేసి సో మీకు తమ్మునేల్ చూడగానే అర్థమైపోయి ఉంటుంది. మనమైతే ఈరోజైతే పుష్ప 2 వ్లాగ్ అయితే చేయబోతున్నాము. అందరూ అడుగుతున్నారు మన ఫాలోవర్స్ పుష్ప 2 మూవీ వ్లాగ్ చేయమని చెప్పేసి. సో నేనైతే మీకోసం పుష్ప 2 మూవీ అయితే వ్లాగ్ అయితే చేయబోతున్నాను. సో ఇంకా మన దగ్గర అయితే టికెట్లు అయితే రాలేదన్నమాట. మనకైతే ఒక అన్న అడ్రస్ చెప్పాడు, అక్కడికి వెళ్ళి తీసుకోమని చెప్పేసి. సో నేనైతే లిటరల్లీ 4 months నుంచి అయితే వెయిట్ చేస్తాను పుష్ప 2 మూవీ కోసం. మన ఫాలోవర్స్ అండ్ పుష్ప అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా కింద లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి. ఈరోజు వ్లాగ్ అయితే హెవీగా ఉండబోతుంది. ఓకేనా? ఇంత అరుచుకుంటూ చెప్తానంటే అర్థం చేసుకోండి, అస్సలు తగ్గేదే. ఓకేనా? మనం అయితే డైరెక్ట్ వ్లాగ్లో కలుసుకుందాం. హాల్లో వెళ్ళేసి హల్చల్ చేసేద్దాం. రంగనాథ్ బ్యాట అనమాట. సో ఇక్కడికైతే వచ్చినాను. ఫుల్ అంటే ఫుల్ రెయిన్ అయితే పడుతుంది. సో ఇతని పేరు అనవరు, వెనకుండే బ్రో పేరు సమీర్ అనమాట. సో ఇక్కడ నుంచి అయితే ఇంకా మనకి 2 kilometers అయితే డిస్టెన్స్, దగ్గరలో అయితే వచ్చేసాము. సో ఈ లొకేషన్ చూస్తుంటే ఇంక చెప్పబల్లా మనం ఎవరున్నాం అని చెప్పేసి. సో ఇదైతే మనకి నెల్లూరు బ్యారేజ్ అనమాట. నెల్లూరులో ఉండే ప్రతి ఒక్కరికి అయితే తెలుసు. సో మనమైతే ఇక్కడ నుంచి మన ఎస్టీలో అయితే టికెట్లు ఉన్నాయి, కానీ మనము పక్క లోకల్ వెళ్దామని చెప్పేసి కోవూరులో అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడంటే చాలా ఇష్యూగా ఉంటుంది. ఏంటంటే హెవీ సెలబ్రేషన్స్ ఉంటాయి అనమాట. మనం అయితే అక్కడికి వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళేసి ఎట్లా ఉండేది మీకు డైరెక్ట్గా అయితే చూపించేస్తాను. మనం హాల్ దగ్గరికి వెళ్ళే లోపల మూవీ సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయాయి అనమాట. ఎవరు తగ్గడం లేదు, టపాసులు అది చూడండి, ఆ ఫైర్లు అన్నీ ఎలా చేస్తున్నారు. అంతేకాకుండా మన మాస్ ఫ్యామిలీ అంతా చూడండి ఎట్లయితే డ్యాన్స్ చేస్తున్నారు. పూనకాలు వచ్చేసినట్టయితే డ్యాన్స్ చేస్తున్నారు అనమాట భయంకరంగా. అల్లు అర్జున్ అండ్ జాతరలో వేసి గెటప్ అయితే వేసుకొని అయితే వచ్చేసారనమాట స్క్రీన్ దగ్గరికి. హెవీ అయితే చేసేసారు. అసలుకి ఎందుకులే, ఆ స్క్రీన్ పైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అని పడంగానే ఆ రేంజే మారిపోద్ది అసలుకి. మనం ఫీలింగ్ సాంగ్స్కి వచ్చేస్తే అసలు ఎవరు తగ్గలేదు. అల్లు అర్జున్ తగ్గలేదు, రష్మిక తగ్గలేదు. అసలు రష్మిక నుంచి మనం అయితే ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట ఇట్లా డ్యాన్స్ చేస్తుందని చెప్పేసి. సో అసలుకి హెవీ అంటే హెవీగా అయితే డ్యాన్స్ చేసింది అనమాట. అసలు 4 years తర్వాత అల్లు అర్జున్ అలా డ్యాన్స్ చేస్తుంటే అసలుకి మనకైతే ఎంతంటే అంత హ్యాపీనెస్ అయితే వచ్చేసింది అనమాట. సో మూవీ అయిపోయి బయటికి రాగానే మన వాళ్ళని అయితే పట్టేసుకున్నాను అనమాట. పుష్ప గెటప్ వేసినాయన్ని, జాతర గెటప్ వేసినాయన్ని, వాళ్ళతో అయితే ఏందో అడుగుతున్నారు. మనం అయితే చిన్న క్లిప్ అయితే తీసాము. లాస్ట్ లో మన సుక్కుమ అయితే భయంకరమైన ట్విస్ట్ అయితే పెట్టేశాడు అనమాట. Part 3 ఉందని చెప్పేసి. అసలు హెవీ అంటే హెవీ. సో గైస్ ప్రెజెంట్ టైం అయితే 2:10 అవుతుంది అనమాట. సో గైస్ ప్రెజెంట్ టైం అయితే 2:10 అవుతుంది అనమాట. ఇప్పుడే పుష్ప 2 మూవీ అయితే వస్తున్నాము. సో మూవీ అయితే పిచ్చెక్కిస్తుంది అబ్బా అసలు. ఎందుకంటే అట్లా ఉంది. వర్త్ 1000 రూపాయలు పెట్టిపోయాను. 1000 రూపాయలు కాదు, 5000 పెట్టిపోయినా కానీ వర్త్ మూవీ. ఫైట్ సీన్లు ఉన్నాయి నాయన, మీరు అసలు కూర్చోలేరు. అసలు కూర్చోరు, అంతే లేచి ఎగరుతూ ఉంటారు. అట్టుంటాయి. జాతర ఫైట్ అనుకుంటే జాతర ఫైట్ కాదు, ఫైనల్ లాస్ట్లో ఉంటుంది ఫైట్. నాయన అసలుకి ఎందుకులే, హెవీ అంటే హెవీ. అండ్ ఇంకోటి ఏంటంటే మనకి సాంగ్స్ చూపించారు కదా, సాంగ్స్లో డ్యాన్స్ 10% ఉంటుంది. మీరు మొత్తం కానీ హాల్కి వెళ్ళి చూసారంటే అసలు కుర్చీలోనే కూర్చోరు, లేచి ఎగరాలనిపిస్తుంది. అట్టయితే ఉంది మూవీ. అల్లు అర్జున్ ఈ సినిమాతో ఇక్కడి నుంచి ఆడుకో వెళ్ళిపోయాడు అనమాట. ఎవరు దాటలేరు ఇంకా, అట్లాగైతే అయిపోయాడు. ఖచ్చితంగా ఈ మూవీ అయితే అసలుకి హెవీ రికార్డ్స్ అన్నిట్లో అయితే బ్రేక్ చేయాల్సింది అనమాట. అట్టయితే ఉంది. ఫ్యాన్గా చెప్పట్లేదు, ఒక సినిమా ఆడియన్స్గా అయితే చెప్తున్నాను. అసలు హెవీ అంటే హెవీగా ఉంది. మీరు కానీ ఖచ్చితంగా టికెట్ కొని ఒకసారి వెళ్ళి చూడండి. మూవీ అయితే అసలు ఎందుకులే, శ్రీవల్లి దగ్గరికి వచ్చామంటే అసలుకి డ్యాన్సు అసలుకి ఎవరు ఇప్పుడు దాకా వాడలేదు, అట్లాగైతే వేసింది అనమాట. డ్యాన్సు అల్లు అర్జున్తో సమానంగా అయితే వేసింది. మనం అందరం ఏమనుకుంటాం, శ్రీలీల వేసింది అనుకుంటాము. అబ్బా అసలు చంపేసింది ఫీలింగ్ సాంగ్స్కి అయితే. అట్లాగైతే వేసింది. కొన్ని డైలాగ్స్ ఉంటాయి అసలు మీరు అసలు ఆలోచించుకోలేరు, అట్లాంటి డైలాగ్స్ అయితే వచ్చాయన్నమాట. ఈ మూవీ అయితే నేను 1000 రూపాయలు పెట్టిపోయాను. వర్త్ అంటే వర్త్ అనమాట. 5000 పెట్టిపోయినా వర్త్. అట్లా ఉంది. ఇంకా ఏ సినిమా అయితే దీన్ని ఆపలేవు. ఎక్కడికో వెళ్ళిపోయాడు పుష్ప, ఇంకా అసలు తగ్గేదే లే. ఏమే అట్టుంది. మీరు కానీ మీ ఫ్యామిలీతో బుక్ చేసుకొని సినిమాకి అయితే వెళ్ళండి. సినిమా అయితే హెవీగా ఉంది. నాకైతే నచ్చింది. మీకు కానీ ఎట్లా ఉంటుందో మీరు చూసిన తర్వాత వచ్చి కింద కామెంట్ చేయండి. ఓకేనా? హాయ్.